మళ్ళీ నాకు బాగా నా హృదయానికి తాకినటువంటి హత్తుకున్నటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ విజయ వ్యూహం. ముఖ్యంగా మనం ఎదుర్కొనే ప్రతి యుద్ధాన్ని, మనం ఎదుర్కొనే ప్రతి సమస్యని, మనం ఎదుర్కొనే ప్రతి శోధనని మనం జయించాలి అని అంటే ఒక ముందస్తు స్ట్రాటజీ, ఒక వ్యూహం మనకు ఉండాలి. దానికి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని కూడా మన మధ్యకి తీసుకుని వచ్చారు దైవ సేవకులు. అందులో ఈ స్తుతించేటువంటి స్తుతి చెల్లించేవారు మొట్టమొదటి వరుసలో ఫ్రంట్ లైన్లో ఉంటారు. వాస్తవానికి ఈ లౌకికమైనటువంటి యుద్ధ వ్యూహాల్లో వారి యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే మైటీ పీపుల్ని, బాగా బలవంతుల్ని, పరాక్రమశాలుల్ని, శూరులని ముందు రోలో పెడతారు. ఎందుకంటే వారిని ఛేదించుకొని లోపలికి శత్రువు రాకుండా ఒక దుర్భేద్యమైనటువంటి పహారాగా శూరులు కలిగినటువంటి ఆ సైన్య సమూహాన్ని ముందు పెడతారు. క్రైస్తవులకు అత్యంత బలమైనటువంటి సైన్యం ఎవరంటే స్తుతించేవారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రైజ్ అనే మాట మన సంఘంలో ఎక్కువ వినబడుతుంటుంది. మన సంఘం పేరు అదైపోయింది, ప్రైజింగ్. మనకు వెబ్సైట్ కూడా ఉందండి, బహుశా మీరు చూస్తున్నారో లేదో, prizingcaring.com కదా, prizingcaring.com. ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది. నిజంగా ఎవరు ప్రైజ్ చేస్తారో వారు వారిలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవునికి ఇస్తున్నారు. తిరిగి దేవుడు ఏ శక్తిని ఇస్తున్నాడు అని అంటే ఒక తల్లిలాగా, తండ్రిలాగా. దైవ సేవకులు ఉన్నప్పుడు మన సంఘంలో చెప్పేవారు, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మనము అనేకులను ఆదరించాలి. కేరింగ్. మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఏ శక్తిని ఇస్తాడు? తిరిగి తల్లిలాగా, తండ్రిలాగా మారగలిగిన శక్తిని ఇస్తాడు. అందుకని ఆ రెండు మోటివ్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, prizingcaring.com. ఎవరైనా, మనకు నెట్ కూడా ఉంది కదండి, prizingcaring.com, prizingcaring.net, రెండు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా చూడగలిగితే మీరు చెక్ చేసి చూడండి. అందులో మన చర్చికి సంబంధించిన, మన మినిస్ట్రీకి సంబంధించినటువంటి కొంత ఉదాంతం అందులో ఉన్నది, ఉపోద్ఘాతం ఉంది, నేపథ్యం ఉంది. అందులో మన యొక్క మోటివ్స్ ఏంటి, ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ చర్చ్ అండ్ మినిస్ట్రీస్ పూర్తి పేరుకు కూడా అర్థం ఉంది. దేవుడు అలాగా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం మన మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన మోటివ్స్, మన చర్చికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏంటో కూడా అర్థం కావడానికి అవకాశం ఉంది. అయితే ప్రభు రాత్రి భోజన కార్యక్రమం కొరకు ఈరోజు కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాల ఒక ప్రత్యేక ధ్యానాన్ని మనం చేద్దాం. ఈ కీర్తనలో దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా మీ విజయానికి రహస్యం, మీ క్రైస్తవ జయ జీవితానికి రహస్యం, ఇప్పుడు మనం పాడుకున్నట్లుగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం. ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అనేటువంటిది కేవలం ఎల్లప్పుడూ దేవునికి, అనగా ఆయన ఆత్మకు తమను తాము సమర్పించుకున్న వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. ఎల్లప్పుడూ దేవునికి స్తుతించడం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, ఎల్లప్పుడూ ఆయనను మనసులో పెట్టుకొని ఉండడం, ఎల్లప్పుడూ ఆయన వైపు దృష్టి కేంద్రీకరించి ఉండడం, ఎల్లప్పుడూ ఆయన కనుసన్నలలో నడవడం, ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడలో నడవడం. ఏమన్నా ఫైనల్గా దాన్ని ఏమంటామంటే స్తుతి అనే అంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఎందుకంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భయంకరుడు అనేటువంటి మాటను కొన్నిసార్లు మనం నెగిటివ్గా తీసుకుంటాం. భయంకరుడు అనే మాట అర్థం ఏంటంటే భీకరుడు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన ఎక్స్ప్లోజివ్ పవర్ ఉన్న ఆయన. దాని ఇంగ్లీష్లో మనకి డైనమైట్ అనే ఒక పదం ఉంది, కానీ దాని ఈక్వలెంట్ కాదు. గ్రీక్లో మనకి డునామిస్ అని ఉంటుంది ఆయన శక్తిని గురించి. దానికి ఇంగ్లీష్లో సరైన ఈక్వలెంట్ లేదు, అందుకని మనం డైనమైట్ అన్నాం.
కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అపరిమితమైనటువంటి బలాతిశయము కలిగినటువంటి వాడు ఆయన సమస్త కార్యములకు భయంకరుడు, మనకు తప్ప. ఎందుకంటే మనం ఆయనకు బిడలమై ఉన్నాము. మన పక్షాన ప్రతిదానికి కూడా ఆయన భయంకరుడై ఉన్నాడు. అందును బట్టి మనం ఆయనకు స్తోత్రములు చెప్పాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనము ఆయన పక్షమున ఉన్నట్లయితే, మన పక్షాన ఆయన ఉన్నట్లయితే, మనకు వచ్చే ప్రతి సమస్యకు, శోధనకు, వేదనకు, బాధకు, సమస్తానికి కూడా ఆయన భయంకరుడు. కాబట్టి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సజావుగా కొనసాగించే సులభమైన పద్ధతి స్తుతి. ఏంటండి? దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని సజావుగా, అంటే సక్రమంగా, సులభంగా కొనసాగించడానికి ఒక మంచి పద్ధతి, ఒక సరళమైన పద్ధతి ఏంటంటే స్తుతించడం. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నేను చాలా కొద్ది సమయం ధ్యానం చేస్తాం. ఈ స్తుతి అనేది, లేకపోతే ఈ క్రీస్తుతో పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా నడవడం అనేటువంటిది పురాతనమైనటువంటి మార్గము, చాలా చాలా పాత మార్గము. కానీ ఇది ఖచ్చితమైనటువంటి మార్గము. ఇంకా మనం నేరుగా మన పరిస్థితులకు అన్వయించుకొని చెప్పాలి అంటే, ఇప్పటి కాంటెక్స్ట్ బట్టి మనము ఖచ్చితమైన విజయాన్ని సాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక వర్డ్ స్ట్రాటజీ ఏంటంటే, అది ఈ కీర్తన యొక్క సారాంశం. మనం ఆయనకు స్తుతి చేయడం, ఆయనకు లోబడి ఉండడం, పరిశుద్ధ జీవితం ద్వారా ఆయనను సంతోషపరచడం అనేటువంటిది ఇది ఒక పురాతనమైన మార్గం. అందుకనే ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. త్వరగా ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. ఇక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇస్తున్నది. మన విజయానికి, మన మేలుకు, మన యొక్క హెచ్చింపునకు, ముఖ్యంగా మన సమస్యలన్నిటి పరిష్కారం కొరకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ఖచ్చితమైన మాట. ఇది పురాతనము అంటే, పురాతనమైన దానికి కొంత వాల్యూ ఉంటుంది కదండి. కొన్ని విషయాల్లో మానవ నిర్మితమైన పురాతన వస్తువులకైతే వాల్యూ తరిగిపోతుంది, ఎందుకంటే అవి పడిపోవడము, శిథిలమైపోవడము జరుగుతాయి. కానీ ఇక్కడ పురాతనమైనటువంటి మాట ఏమిటంటే, ఎప్పటి నుండో ఎఫెక్ట్ లో ఉన్నటువంటి, ఎప్పటి నుండో విజయాన్ని సాధిస్తున్నటువంటి, ఎప్పటి నుండో సక్సెస్ సాధిస్తున్నటువంటి. ముఖ్యంగా మనం కొన్నిసార్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కొన్ని ల్యాబ్స్ ఉంటాయండి, మెడిసిన్ కొనాలి, కొన్ని ల్యాబ్స్ పేర్లు అడుగుతాం, ఎక్కడి నుంచి తయారైంది, ఇది రెడ్డీస్ ల్యాబ్ నుంచి వచ్చిందిరా అంటే ఓకే కొనొచ్చు. ఇది ఏ కంపెనీ, సో అండ్ సో కంపెనీ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. అందుకనే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఇయర్స్ వేస్తారు. సిన్స్ అని సమ్ ఇయర్ వేస్తారు, సిన్స్ సమ్ 1990 నుంచి, లేకపోతే సిన్స్ 1901 నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇది మన్నికలో ఉన్నది, ఇన్ని సంవత్సరాలుగా ఇది ఎఫెక్ట్ లో ఉన్నది, ఇన్ని సంవత్సరాలుగా దాని ప్రభావం చూపిస్తూనే ఉన్నది అనే ఆ తత్వాన్ని, ఆ సెన్స్ ని మనం గ్రహించాలి. పురాతనమైన మార్గము అంటే ఎన్నో ఏళ్ల నుండి, ఇంకా చెప్పాలంటే భూమి పునాదులు వేయబడక మునుపు నుండి ఉన్నటువంటి మార్గం ఏమిటో, ఈ సర్వ సృష్టి సృజింపక మునుపు ఆయన యొక్క విధానం ఏంటో, దేవుని యొక్క తలంపు ఏంటో, దానిని మనం తెలుసుకోవడం వలన ఇప్పటికీ మనం ఎఫెక్టివ్గా ఉంటాము, సక్సెస్ఫుల్గా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుని వాక్యం ఏమంటుందంటే, విజయం రెండు మాటల్లో చెప్తాం మనం. ఇంగ్లీష్లో చెప్పాలంటే విన్నింగ్ అండ్ సక్సెస్ అంటాం. కానీ
ఈ విన్నింగ్కి సక్సెస్కు చాలా తేడా ఉందండి. విన్నింగ్ అనేది ఒక ఈవెంట్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక కాంపిటీషన్లో కంపీట్ చేసామనుకోండి, గెలవచ్చు ఒకసారి, మళ్ళీ రెండోసారి పోటీ చేస్తే ఓడిపోవచ్చు. ఇది విన్నింగ్, కేవలం ఈవెంట్, ఒక ఈవెంట్ అప్పుడు జరుగుతుంది. కానీ సక్సెస్ అనేది సిరీస్ ఆఫ్ విన్నింగ్స్ అన్నమాట. సక్సెస్ అనేది ఎప్పుడూ గెలుస్తూనే ఉండడం. దేవుని వాక్యం ఏ విజయాన్ని గురించి మాట్లాడుతుందంటే సక్సెస్ గురించి, విన్నింగ్ గురించి కూడా కాదు. విన్నింగ్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే. సక్సెస్ అనేది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. సక్సెస్ అనేది నిరంతర విజయం. దేవుని వాక్యం మాట్లాడుతున్న విజయం ఏంటంటే నిరంతర విజయం. మనము అన్నింటిలో అత్యధికమైన విజయం పొందడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అలాంటి విజయాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క పురాతన మార్గం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆయన పురాతనమైన మార్గం, ఏమిటి ఆయన పురాతనమైనటువంటి ఆలోచన విధానం మనం గమనిస్తే అన్డౌటెడ్లీ ఇట్స్ వాట్ ప్రైజింగ్. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మనం చూస్తాం ప్రైజింగ్ అనేది ఆయన మార్గం ఎలాగవుతుంది అనేది కొంచెం నిదానంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తాం ప్రైజింగ్ అంటే మనం ఇందాక ఒక నిర్వచనం చెప్పుకున్నాం. దేవునికి మనం లోబరుచుకోవడం, లోబరుచుకున్నటువంటి హృదయంలో నుండి ఆయనను పొగిడే పొగడ్త, ఇంకా నీకు లోబడి కూడా మనం చేసేటువంటి ఒక మెప్పు లేకపోతే ఒక పొగడ్తను మనం ఏమంటాం, స్తుతి అంటాం. హృదయపూర్వకంగా మనకు మన హృదయాంతరంలో నుంచి పొంగి వస్తున్నటువంటి ఒక వినయ భావమే స్తుతి. మన లోపల నుండి వినయము ప్లస్ ప్రశంసతో కూడి దేవుని యొక్క మంచితనాన్ని పొగడమే స్తుతి. ఇంకా చెప్పాలంటే మనము సమూలంగా, సంపూర్ణంగా, పూర్తిగా, పరిపూర్ణంగా ఆయనకు లోబరుచుకొని ఆ ఇష్టపూర్వకమైనటువంటి లోబడుటను మాటల్లో చెప్పడాన్ని స్తుతి అని మనం అంటాం. అయితే మనము మొట్టమొదటిగా మన ఆదికాండంలో మొట్టమొదటి 2 వచనాలు కనుక మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. కానీ తర్వాత ఆయన ఎలా చేశాడంటే మొట్టమొదటిగా భూమి శూన్యముగా నిరాకారముగా ఉన్నది, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను. ఆ తర్వాత ఆయన వెలుగు కలుగును గాక అని పలికెను, వెలుగు కలిగెను. ఇది ఒక సీక్వెన్స్. ఆయన మార్గం ఏంటి, ఒక కార్యాన్ని ఎలాగూ చేస్తాడు, ఆయన ఏ విధంగా సక్సెస్ సాధిస్తాడు అని అంటే దేవుని వాక్యం విషయాలు మొట్టమొదటిగా ఏ కార్యమైనా జరగక మునిపే, ఏది దృశ్యరూపకానికి రాక మునిపే ఆయన యొక్క మనసులో దానిని స్పష్టంగా దృశ్యీకరిస్తారు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తే ఉన్నది లేనట్లును లేని వాటిని ఉన్నట్లును చూచువాడి, సజీవులను మృతులుగాను మృతులను సజీవులుగా పిలుచువాడనైన ఆ దేవుని ఎదుట అబ్రహాము విశ్వసించెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించి ఆయన దేవుడిని నమ్మిన దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది. అంటే ఏంటనమాట, దేవుని యొక్క కార్య విధానం మొట్టమొదటి నుంచి కూడా ఏమిటి అని అంటే ఏ కార్యము జరగక మునిపే ఏది జరగాలని ఆయన అనుకుంటాడో దాన్ని ముందుగా జరిగినట్లుగా ఆయన చూస్తాడు. తన మనసులో ముందుగా దేవుడు దాన్ని చూస్తాడు క్లియర్గా. ఇంకా మన జీవితాలకు అన్వయించుకొని చూస్తే నా జీవితంలో దేవుడు చేసిన ఒక మేలు ఈ మధ్య కాలంలో నేను సాక్ష్యంగా చెప్పాను. నాకు 2వసారి కుమారుడు కావాలని అడిగాను. 2వ కుమారుడు కూడా కావాలని నేను మనసులో పదే చూస్తుండేవాడు. ఇలాగుంటాడు పిల్లవాడు, ఇలాగుంటాడు. నేను ముందుగానే ఒక యానిమేటెడ్ పిక్చర్ అంటే డిజైన్ చేయించుకున్నాను. ఇలాగుంటాడు నా కొడుకు, బట్టలు లేకుండా చిన్న పిల్లవాడిని డిజైన్ చేయించుకున్నాను. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెచ్చినా ఎక్కడికి వెళ్ళినా అదే చూసుకుంటేవాడిని, ఇలాగే ఉంటాడు నా కొడుకు అని. నేను అలాగే దృశ్య రూపంలో దాన్ని చూస్తూ ఉండిపోయాను. నేను అదే చూస్తూ ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఇప్పుడు నా ఆత్మతో నా మనసుతో
నాకున్నటువంటి ఆల్ ప్రాపర్టీస్తో నేను చూస్తున్నాను, ఈ దృశ్యాన్ని నీ ఆత్మ స్వాధీనానికి అప్పగిస్తూ ఉన్నాను. నీ ఆత్మ ఈ విషయం మీద కంట్రోల్ తీసుకొని నాకు కావలసిందిగా, నాకు కావలసిన వాడిగా ఈ విశ్వాసాన్ని, ఈ దృశ్యాన్ని నీవే ఒరిజినల్ రూపానికి తీసుకుని రమ్మని. అలాగే ప్రార్థన చేస్తూ చేస్తూ నేను అదే చెప్పేవాడిని, నోటితో కన్ఫెస్ చేసేవాడిని. నాకు మళ్ళా కొడుకే పుడుతున్నాడు. మా నాన్న అమ్మ అనేవారు, ఒకవేళ అమ్మాయి పుడితే ఎగతాళి అవుతావు, అలాగ అనొద్దు అనేవాడు. వాళ్ళు టెస్టింగ్ వెళ్ళారు, డాక్టర్ గారు చెప్పారు బిడ్డ బాగుందంట అని. అంటే బాగుంది కాదు, బాగున్నాడు అనాలి అనేవాడు. కొంచెం కూడా రాజీ పడకుండా కన్ఫెస్ చేస్తూ చేస్తూ చాలా మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు. దేవుడు ఆ మొదటి మార్గాన్ని, ఆ కార్య విధానాన్ని దేవుడు ఆనర్ చేశాడు. దేవుడు దానికి జవాబునిచ్చాడు. మళ్ళా నాకు కుమారుడిని ఇచ్చాడు. హల్లెలూయా. నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఈ దేవుని యొక్క పురాతనమైన మార్గాన్ని ఫ్రెష్గా ఎంజాయ్ చేశాను. నేను మళ్ళీ ఒకసారి దీన్ని రుచి చూచాను. దేవుని యొక్క ఫార్ములా ఏ విధంగా సక్సెస్ వస్తుందో ఈ ఫార్ములాని మళ్ళీ నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా వీక్గా ఉండేవాడిని. శ్యాంబా బ్రదర్ దగ్గర ఒక ఫోటో ఉంది, అది నేను ఎక్కడో మిస్ చేసుకున్నాను, మళ్ళీ తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఫోటో చూస్తే నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. అందులో నన్ను నేను వికారంగా చూసుకున్నాను. అయినా కూడా నా మనసులో ఒక మాట ఉండేది, నేను ఎలాగైనా కొంచెమైనా లావు రావాలి. కీర్తనలో ఒక కీర్తన ఉంది, దేవుడు నాకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనే మాట ఒక కార్డు మీద రాసి పెట్టుకునేవాడు. సారికి నేను పేపర్స్ తీస్తున్నప్పుడల్లా ఆ కార్డు బయటకు వచ్చాయి. అందులో రంగురంగుల గ్లిటర్స్ రాసుకోవడం వల్ల అది కళ్ళకు కనిపించేది. దాని మీద ఏముండేది, దేవుడు నాకు బలము కలుగా నియమించి ఉన్నాడు. వెంటనే అవును కదా, నేను లావు రావాలి, నేను ఎంత లావు రావాలో చూసుకునేవాడిని. మరీ అంత ఫ్యాట్ వద్దు కానీ కొంచెం. దాన్ని చూస్తూ మాట్లాడుతుండేవాడిని. కొంతమంది చెప్తున్నాయి, ఇక 2 నెలలు ఆగు నా రూపం మారిపోతుంది. ఎలా మారిపోతుంది? మారిపోతుంది. దేవుని కార్య విధానం మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు కొన్ని విషయాలు తన మనసులో దృశ్య రూపంలో చూడడం, ఆత్మ స్వాధీనములకు దానిని అప్పగించడం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, జలముల పైన దేవుని ఆత్మ అల్లల్లాడుచుండెను. అల్లాడడం అంటే బాధపడము, విచారపడడం కాదు. అల్లల్లాడడం అంటే హోవరింగ్, బ్రూడింగ్ అన్నమాట. ఇప్పుడు కోడి గుడ్లు పెట్టిన తర్వాత ఆ కోడి గుడ్లను ఎలాగైతే పొదుగుతుందో, పొదగడం అంట. పొదగడంలో క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, లోపల దాని జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక విధానం. మనం ముందుగా మనకేం కావాలో మొదటిగా మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ముందుగానే గమనిస్తున్నాం, ప్రభువా నీ బిడ్డగా ఉన్నాను, నేను అత్యాశగా వెళ్ళట్లేదు, దురుద్దేశంతో అడగట్లేదు, ఇది నా అవసరం కాబట్టి నేను ఇలా చూస్తున్నాను. చూసినటువంటి ఈ దృశ్యాన్ని నీ ఆత్మకు అప్పగిస్తూ ఉన్నాను, నీ స్వాధీనం చేసుకో. అప్పుడు దేవుని ఆత్మ ఆ విషయాన్ని ఏదైతే మనం దృశ్య రూపంలో చూస్తున్నామో దానిని ఆయన ఏం చేస్తాడు? స్వాధీనం చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసం అనేది దేవుని వాక్యం బట్టి, హెబ్రీ రాసిన పత్రిక 11 వాటిని బట్టి ఉన్నవి అనుటకు, అనగా అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇంకా చెప్పాలంటే చెప్పండి, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి మనం ఒక మాట అర్థం చేసుకుంటాం, అదేంటంటే మనకు అవసరమైనది ఏదో, మనకు కావలసినది ఏదో దానిని మొదటిగానే మనం చూస్తాం. ఈ విశ్వాసాన్ని మనం దేవుని చేతుల్లో పెడతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ విశ్వాసాన్ని తిరిగి మనకేం కావాలో అలాగే చేసి మనకి ఇస్తాడు. ఈ లోపల మనం ఏం చేస్తున్నాం? కన్ఫెస్ చేస్తూ ఉన్నాం, ప్రభు యేసు నాకు నేను అడిగినది నా హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. అంటే ఇలాగ మనం కోరుకుంటూ పోవడం అని కాదు, కానీ మన అవసర విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు అడుగు వాటిని అవి నీకు ముందుగానే దొరికాయి, ఇవ్వబడినాయి అన్నట్లుగా నీవు చూడగలిగితే అవి నీవి అన్నాడు. కనుక దేవుని యొక్క పురాతనమైన మార్గం ఏంటి? మార్గము అనగా విధానము, మార్గము అనగా ఆయన యొక్క పద్ధతి, ఎలా చేస్తాడు ఆయన పనులు.
మనము ఈ కాంటెక్స్ట్ లో చూద్దాం. ఇక్కడ మనకు కీర్తన గ్రంథంలో ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల క్రింద ప్రజలను అడగదొక్కును, మనకు స్వాస్థ్యమును ఆయన ఏర్పాటు చేయును. అదే కాకుండా చివరిలో ఒక మాట ఉన్నది 9వ వచనంలో, జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుదురు, ఆయనకు జనులుగా మనము కూర్చబడుదుము. అంటే ఫైనల్ గా ఒక సేఫ్ జోన్ లో మనం అందరం సమకూర్చబడతాము. ఇది ఒక చక్కని జీవితం. ఏమిటి? అధికారము కలిగిన, విజయము కలిగిన, ప్రభావం కలిగిన, ఫెయిల్యూర్స్ లేని ఒక చక్కని విధానం, ఒక చక్కని జీవితం. ఇలాంటి జీవితం రావాలి అని అంటే ఒక చక్కని మార్గము దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అది ఆయన యొక్క పురాతనమైన మార్గం. మొట్టమొదటి నుంచి ఆయన సృష్టి యొక్క పద్ధతి, సృష్టి యొక్క కార్య విధానము ఏమిటి అని అంటే, మొదటిగా మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మన యొక్క సమస్య ఏంటో దాన్ని మనం సార్ట్అవుట్ చేయాలి. ఇది నా సమస్య, ఈ సమస్య తీరుతుంది అన్నట్లుగా మొదటిగా మనం చూడగలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా శారీరకమైన అస్వస్థత ఉంది, బాగలేదు, మనం ఏం చేస్తాము? రోజు రోజుకి భయపడటం ప్రారంభిస్తాం, ఏమవుతుందోనని. అలా కాకుండా ఈ సమస్య పోయింది, నేను ఇప్పుడు మళ్ళీ పూర్ణమైనటువంటి స్వస్థ స్థితుడిని అయిపోయాను, నేను సంతోషంతో ఉన్నాను, సమాధానంతో ఉన్నాను. మన నవ్వుల ముఖాన్ని మన కళ్ళ ముందు చూస్తూ ఉండాలి. అవును ప్రభువా, నేను చూడగలుగుతున్నాను, ముందుగానే నాకున్నటువంటి ఈ సమస్య తొలగిపోయింది అన్నట్లుగా చూసి ఆ పిక్చర్ ని మన కళ్ళ ముందు పెట్టుకుని, ప్రభువా ఈ పిక్చర్ నిజ జీవితంలోనికి రావాలి. నేను ఇప్పుడు మనం కొన్నిసార్లు మన బిడ్డల భవిష్యత్తు గురించి చూస్తాం. మొన్న ఇంకొక చిన్న ఎవిడెన్స్ ఏంటంటే, దీనికి మా తమ్ముడు MA PG సెట్ రాశాడు. రాస్తే నిన్న 31వ తారీఖు కౌన్సిలింగ్ జరిగింది. వాడు వెళ్ళిన తర్వాత నేను చూస్తూ ఉన్నా, చాలా మంది వస్తారు కానీ వీడికి మాత్రం క్యాంపస్లోనే సీట్ వస్తుంది. ఉదయం 6 గంటలకు అలా బయలుదేరి వెళ్ళిపోయాడు. మేము దాదాపుగా 2-2:30 వరకు అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. క్యాంపస్లోనే సీట్ రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది, వచ్చింది, ఫోన్ చేస్తారు నాకు సీట్ వచ్చింది అని. 3 గంటలకు అలా కాల్ చేసి నాకు సీట్ వచ్చింది క్యాంపస్లోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు మనకి ఇవ్వబడినటువంటి ఫార్ములాని పక్కన పెట్టి దాన్ని ట్రై చేయకుండా మనం వరి అవుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది అలా కాదు. కీర్తనకారుడు అన్నట్లుగా జయధ్వనితో, ఆర్భాటముతో ఆయనకు స్తోత్రములు చెప్పండి, స్తుతులు చెప్పండి. ఎందుకు? కాన్ఫిడెంట్ గా నువ్వు నమ్మవచ్చు, నీవు అనుకున్నది నీ పక్షాన దేవుడు జరిగించగలడు. నీవు జన్మలను కాదు, నీ సమస్యలను కూడా నీ పాదముల కింద పెడతాడు ఆయన. నీ పాదముల కింద వాటిని అనగ దొరుకుతాడు. ఎందుకు అని అంటే, ఆయన ఒక ప్రెస్టీజియస్ ఫాదర్. లాజిక్ ఏంటంటే, తన కుమారుడు, తన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే సమస్తమును ఆయన పాదముల కింద ఉన్నాయి. మొదటి అధ్యాయం 20-21 వచనం చూస్తే సమస్తము ఆయన పాదముల కింద ఉన్నాయి, మనల్ని మాత్రము ఆయన తొడ మీద కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అనగా ఆయన కుడి పార్శ్వమున సింహాసనం మీద మనలను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన పాదముల కింద కూడా అవన్నీ ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది మనమందరము జయధ్వనితో ఆర్భాటం చేయాలి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ని నేమ్ చేస్తూ ఉన్నాను. మనకి కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇది లాజికల్ ఇల్లాజికల్ అనేది డిఫరెంట్ ఇష్యూ. దేవుని విషయంలో దేవుడిచ్చిన ఫార్ములాని రుచి చూడాలనుకోవడమే లాజిక్, అంతకు మించి వేరే లేదు. ఇది ఎలాగవుతుంది ఏమో, ఎందుకంటే ఆయన భయంకరుడు. ఈ మరొక మాట ఏంటంటే, భయంకరుడు అనే మాటకు ఇక్కడ ఆసమ్, టెరిబుల్, వండర్ఫుల్ అనేటువంటి సినానిమ్ కూడా ఉంది. ఆశ్చర్యకరుడు, ఎలాగ జరుగుతుందో ఆశ్చర్యం అనేది మనకు తెలియదు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీరు దృశ్య రూపంలో చూడండి. ప్రాబ్లం ఎలాగో జరిగిందో మనకు తెలియదు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరో తెలియదు, కానీ ప్రాబ్లం నుంచి బయటపడడం మాత్రం మనకు అవసరం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా నీవే సహాయం చేస్తూ ఉన్నాం, నా ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, ప్రయత్న లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా నేను పనులు చేస్తున్నాను. అయితే నీవు తదుపరి కార్యక్రమాన్ని ముగిస్తున్నావు. నాకు ఈ ప్రాబ్లం
సార్ట్అవుట్ అయిపోతుంది, నాకు సమస్య పరిష్కారం దొరికింది అన్నట్లుగా చూడగలను. ఒకవేళ బిడ్డల భవిష్యత్తు గురించి మనం చూస్తూ ఉన్నాం. అవును, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, వారికి ఏమాత్రం ఆటంకములు లేకుండా వారు హెచ్చింపబడిన వారిగా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. నిరంతరం నీ విజువలైజేషన్ నీ బిడ్డలని ఉన్నతమైన వారిగా నేను చూడాలి. అలాగే మనం డిఫరెంట్ వర్క్స్ చేస్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం. నా ఉద్యోగంలో నేను రోజు రోజుకు నేను ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తూ ఉన్నాను. నేను అందరి ఫేవర్ కూడా కట్టుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక ఔరా క్రియేషన్ అన్నమాట. మన చుట్టూ ఒక ప్రభావాన్ని మనం నిర్మించుకోవటం. మనం వెళ్తున్న చోట అవును నాకు అందరూ ఫేవర్ గా ఉంటారు, నా మీద వాడు దయ చూపిస్తారు, నాతో వాడు కోఆపరేట్ చేస్తారు, నాతో వాడు సయోధ్య కలిగి ఉంటారు, మేమందరూ సమిష్టిగా పనిచేస్తాం, ఏమాత్రం మాకు అలజడులు ఉండవు, కలతలు ఉండవు. ఇలాగే మనం పాజిటివ్ వేలో థింక్ చేయడం చాలా ముఖ్యం. ఇది యాక్చువల్గా దేవుడు నేర్పిన విధానం. ఆయన మొదటిగా దృశ్య రూపంలో చూస్తున్నాడు, తన ఆత్మ స్వాధీనములకు అప్పగిస్తూ ఉన్నాడు, నోటితో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇది జరుగును గాక. దేవుని వాక్యం అంటుంది, పురాతనమైన మార్గం ఏంటో దాన్ని విచారించి తెలుసుకోండి, అందులో మీరు నడుచుకోండి. ఒక మాట మనం చూద్దాం, అక్కడ ఒక సీక్వెన్స్ ఉంది. 6వ అధ్యాయము 16వ వచనము ఇర్మియా గ్రంథంలో 6:16లో చూస్తే మొట్టమొదటి మాట చదవండి ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గములలో నిలిచి, మొట్టమొదటిగా చెప్పాలి అంటే నిలిచి, మార్గములో నిలిచి. కొన్నిసార్లు ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అన్నమాట. మనకి కొన్ని పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం వేవరింగ్ మైండ్ తో ఉంటాం కొన్నిసార్లు. ఇది అవుతుందో లేదో, నేను ఇలాగ చేస్తున్నాను, నాకు సహాయం కలుగుతుందో లేదో, నేను ఇలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవుతుందో లేదో. ఇప్పటికే డాక్టర్స్ చెప్పారు ఇది క్యూర్ కాదు అన్నారు, లేకపోతే ఇప్పటికే డాక్టర్స్ చెప్పారు ఇది భయంకరం అన్నారు, మరి నేను ఇప్పుడు దీంతో ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో. ఇది కాదు. దేవుని వాక్యం అంటుంది మార్గములలో నిలిచి. ఫస్ట్ యూ హ్యావ్ టు బి స్టేబుల్. నీవు స్థిరంగా ఉండాలి. నీలో ఒక స్టెబిలిటీ ఆయన చూడాలి అనుకుంటున్నాడు. నీవు ఒక వేవర్ కావద్దు, అటు ఇటు ఊగిసలాడదు, రెండు మనస్సులు ఉండదు, రెండు ధోరణులు ఉండదు, రెండు తలంపులు ఉండదు, ఏక తలంపు. నేను దేవుని మార్గంలో నిలుస్తాను. యోబు అంటాడు, నేను వెళ్ళు మార్గము నా దేవునికి తెలుసు, నా దేవునికి తెలిసిన మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, అది దానికి మార్గం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, కానీ నా ప్రాబ్లమ్స్ చాలా త్వరగానే అవి సమసిపోతాయి. ఎందుకంటే నేను వెళుతున్న మార్గము విశ్వాస మార్గం, నేను వెళుతున్న మార్గము నిరీక్షణ మార్గము, నేను వెళుతున్న మార్గము స్థిరమైన మార్గము, నేను వెళుతున్న మార్గము నిరంతరము జయం పొందుకునే మార్గము. కారణం ఏంటో తెలుసా? నా దేవుని యొక్క విధానం ఏంటో నేను పట్టుకొని ఆ విధానంలో వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నా దేవునికి తెలిసిన మార్గంలో వెళ్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నా దేవుడు నిరంతరం చేసే మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, నా దేవుడు నిరంతరం పాటించే మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, నా దేవుడు నిరంతరం అనుసరించే విధానంలో నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నాకు తప్పక విజయం చేకూరుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనసులో మొట్టమొదటిగా నీ ఆలోచనలో ఒక స్థిరత్వం రావాలి. ఇప్పటికే నీకు రకరకాల సమస్యలు ఉండవచ్చు, సమస్యలు లేనివారంటూ ఉండరు, కానీ సమస్య మీద నీకు నిజంగా విజయం కావాలి అంటే నీవు నిజంగా స్థిరమైన మనసు నీకు కలగాలి. నువ్వేం చేయాలంటే, అవును ప్రభువా నేను నీ మాట మీద డిపెండ్ అవుతూ ఉన్నాను, నీ మాటని ఆధారం చేసుకుంటున్నాను, మరొక ఆధారము లేదు, నిరంతరము నేను స్టేబుల్ గా ఉంటాను. ఎస్, ఒక్కసారి నేను కమిట్ అవుతున్నాను, ఈ మార్గం మీద నేను ఉంటాను. నీ మనసు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనసు నిలకడ లేకపోతే, మనసు చలిస్తూ కనుక ఉంటే, నీ మనసు స్థిరత్వం లేకపోతే నీవు దాన్ని స్వాధీనం చేసుకోవడం కొంత లేట్ అవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఖచ్చితమైన నిలకడ కలిగిన మనసు నీకుందా. రెండు నాలుగుల ధోరణి, రెండు ధోరణులు ఉండకూడదు. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నీవు నిలిచి ఉండాలి ఆయన మార్గంలో. రెండవది పురాతన మార్గమును గూర్చి నిలిచి చూడుడి. ఎంత పక్కనే చూడండి. ఎవడు నిలబడగలడో, ఎవడు స్థిరంగా ఉండగలడో వాడు చూడగలడు. ఏమి చూడగలడు?
విజయాన్ని చూడగలడు. అందుకనే దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ఓరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి, నేనే మహోన్నతుడనని తెలుసుకునుడి, మహా ఉన్నతమైన కార్యములు చేయవాడని తెలుసుకునుడి. ఎవరు తెలుసుకుంటారో వారు నిలబడతారు, ఎవరు నిలబడతారో వారు చూస్తారు. ఏం చూస్తారు? ముందుగానే విజయాన్ని చూస్తారు, ముందుగానే వారు కోరుకున్న సక్సెస్ ని చూడగలుగుతారు. కొంతమంది ఉంటారు, చేశాను నా ప్రయత్నం, ఏమవుతుందో చూద్దాం అంటారు. నా ప్రయత్నం అయితే నేను చేశాను, అది అవుతుందో లేదో తర్వాత విషయం, అది దేవునికి ఎరుక. కొంతమంది చేస్తున్నాం ప్రార్థన, చూడాలి, వేచి చూడాలి, అది ఒక సాకు. దేవుడు కూడా చెప్పాడు ఎదురు చూడమన్నాడు, అందుకే ఎదురు చూస్తాను. కానీ నీవేం చూస్తున్నావు? ఎదురు చూడడం కాదు, నీవేం చూస్తున్నావు? నీ ఎదురు చూపులో నీవేం చూస్తున్నావు? నీవు నిలబడితే, దేవుని మార్గంలో నీవు నిలబడితే, దేవుని యొక్క పందాలో నీవు నడుస్తున్నట్లయితే, దేవుని యొక్క అడుగుజాడలో నీవు వెళ్తున్నట్లయితే, దేవుని కార్య విధానాన్ని నీవు అనుసరిస్తున్నట్లయితే నీవు నిలకడగా ఉన్నావు. నీవు నిలకడగా ఉంటే నీవేం చూస్తున్నావు? ఉదాహరణకి నేను ఫలానా ఆఫీసర్ కావాలనుకున్నాను, లైఫ్లో అనుకున్నాను. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడి, నీ శక్తి వంచన లేకుండా నీకు దేవుడిచ్చిన తలాంతులన్నిటినీ వాడుకొని నీవు కష్టపడి ముందుకు వెళ్తున్నావు. నీవు అనుక్షణం ఏం చూడాలి అని అంటే, నీవేది కోరుకున్నావు అయినట్లుగానే చూస్తూ ఉండాలి. దేవుడి వాక్యం కూడా చాలా లాజికల్గా ఉన్నాడు. ఎవడు స్థిరమైన మనసు కలిగి ఉంటాడో వాడు చూడగలడు. పురాతనమైన మార్గంలో నిలిచి అప్పుడు చూడాలి. చూచి, దేవుడి వాక్యం అంటుంది, అడిగి. చూచిన దాన్ని అడగడం చాలా ప్రాముఖ్యం. నీవేదైతే విషయంలో నీవు స్థిరముగా ఉన్నావో దానిని నీవు చూడగలవు. నీవు చూస్తూ ఉన్న విషయాన్ని అడుగు. మళ్ళా, ప్రభువా నేను చూస్తున్నాను, నీ కార్యాన్ని నేను, నీ విధానాన్ని, నీ పద్ధతిని, నీ ఆలోచనని నేను గమనిస్తున్నాను, నేను పాటిస్తూ ఉన్నాను, నిలబడి ఉన్నాను, నేను అవి జరిగినట్లుగా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నా జీవితం అది నిజంగా జరగాలని నిన్ను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు దేవుడి వాక్యం అంటుంది, అడిగి విచారించి తెలుసుకున్న తర్వాత అందులో నడుచుకో అని ఉన్నది. నీ జీవితాంతం వరకు ఇంక ఇదే పద్ధతి. నీవు ఏ సమస్యలు వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ భయములు కలిగినా, నీ పంద ఇది. ఇక మీద నువ్వు నడవలసిన మార్గం అదే. అప్పుడు నీవు నెమ్మది పొందుకునేదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీవు కలతలు పోగొట్టుకుంటావు, అప్పుడు నీవు సమస్యలను పోగొట్టుకుంటావు, అప్పుడు నీకు స్వస్థతలు కలుగుతాయి, అప్పుడు నీకు వేదనలు తొలగిపోతాయి, అప్పుడు నీవు కోరుకున్న సమస్యల నుండి నీకు పరిష్కారం కలుగుతున్నది. లాజిక్ ఏంటంటే ఒక సీక్వెన్షియల్ లాజిక్ ఇది. మొట్టమొదటిగా ఆయన మార్గంలో నిలబడం, నీవు స్థిరంగా ఉండడం, నీ మనసు అటు ఇటు ఊగిసలాడటం కాదు, నీవు స్థిరముగా నిలబడాలి. నిలబడిన పిమ్మట నీవు చూడాలి, నీవు కోరుకున్నటువంటి రిజల్ట్స్ ఏంటో నీవు ముందుగానే చూడాలి. చూసి ఆయన అంటి పెట్టుకొని అడగాలి. నీవు అడుగు. మరొకసారి వచ్చినాడు, పెద్దగా చదవండి ఎవరైనా. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇది మామూలు సాదాసీదా వ్యక్తులు చెప్పే ప్రిన్సిపల్ కాదు, ఫార్ములా కాదు. ఇది దేవుడు తానే స్వయం చెప్తున్నటువంటి ఒక ఫార్ములా. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి. రెండవది చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మొట్టమొదటిగా నిలుచుడి, నిలబడండి, నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి. రెండవది ముందుగానే మీరు కోరుకున్న, మీరు ఆశించిన, మీరు అడుగుతున్న వాటిని చూడండి, వాటి విషయమై అడగండి. పురాతనమైన మార్గం ఏదో, ఆ మార్గమైన గురించి మేలు కలిగే మార్గం ఏదో, ఆ విషయమై మీరు అడగండి. అడిగి నాలుగవది అందులోనే నడుచుకోండి. నేను ఈరోజు ఉదయం ఒక కాల్ వచ్చింది నాకు ఒక ఆవిడ, పీని గారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకసారి నా గురించి ప్రార్థన చేసి
దేవుని మాటలు ఏమైనా నాకు ఆదరించే మాటలు చెప్పగలవా అంటే నాకు మొట్టమొదటిగా నేను చెప్పిన మాట ఏమిటంటే, ప్రాబ్లమ్స్ సహజం, మనం దానికి సంతోషించాలి కూడా. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ఎవరి వారి తాహతును బట్టి, ఎవరి వారి బలాన్ని బట్టి వారికి బరువులు వస్తుంటాయి కదండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సాదాసీదాగా మామూలుగా ఉండేటువంటి వ్యక్తులకు పెద్ద పెద్ద కష్టాలు రావు. ఎందుకంటే వారు నిలబడలేరు. దేవునికి తెలుసు. ఆయన అంటాడు, మందను ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన చూలు ఉన్న మందలను నెమ్మదిగా నడిపిస్తాడట. చంటి బిడ్డలను ఎత్తుకొని తీసుకెళ్తాడట. దీని అర్థం ఏంటి? మనమైతే నడవాలి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, అక్కడే రెస్ట్ తీసుకోవడానికి అయితే లేదు. కానీ ఎవరి స్థితిని బట్టి వారిని నడిపిస్తాడు. అవి చూలు కట్టినాయి, అవి ఈనడానికి సిద్ధంగా ఉన్నాయనుకోండి, నెమ్మదిగా నడిపిస్తాడట. కానీ నడవకుండా మాత్రం రెస్ట్ తీసుకోమని అనడట, నెమ్మదిగా నడిపిస్తాడు. ఆయనే ఉంటాడు పక్కన. సరే, నడవలేని పరిస్థితి, చంటి బిడ్డలు, చిన్న పిల్లలు అనుకోండి, ఆయనే చక్కనెత్తుకొని వాటి బదులు ఆయనే నడుస్తాడు. కానీ నడవలేకుండా మాత్రం ఉండని కూడా వస్తాయి, సమస్యలు వస్తాయి. మనమైతే ముందుకు వెళ్ళాల్సిందే. ఎక్కడ మిన్నకుండి నాకు ఏ సమస్యలు వద్దు అనడానికి వీల్లేదు, వెళ్ళాలి. కానీ ఆయా సామర్థ్యతను బట్టి ఆయన బరువులు పెడతాడు, అలాగే నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ శక్తి ఆయనకి తెలుసు, నీ సామర్థ్యం తెలుసు, నీ విశ్వాస స్థాయి తెలుసు, నీ విశ్వాస పరిమాణం తెలుసు. దానిని బట్టి ఒక్కొక్కసారి బరువు పెడతాడు. ఇంకా చెప్పాలంటే, విలువైనటువంటి లోహమే పరీక్షకు వస్తుంది. విలువ లేని లోహాన్ని ఎవరు పరీక్షించరు. అలాంటప్పుడు నేను చెప్పాను, ఒకసారి నీలో నీవు అవలోకనం చేసుకొని నువ్వు పరీక్షించుకో. బహుశా నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి దేవుడి పరీక్ష పెడుతున్నాడేమో. నీవు దేవునికి సానుకూలంగా నీవు ఉన్నావు అని అంటే, దేవునికి అనుకూలంగా నీవు జీవిస్తున్నావు అని అంటే, దేవుని ఇష్టానికి నీవు లోబడుతున్నావు అని అంటే, నీకు వచ్చేటువంటి ప్రతి సమస్య నీ హెచ్చింపు కోసమే కనుక ఈ సమయంలో నేను చెప్పగలిగేది ఒకే ఒకటి, నువ్వు సహించు, స్తుతించు, వేరేది నాకు తెలియదు. ఒకవేళ ఇంకా చెప్పమంటావా, నేను కొద్దిసేపు కూర్చొని వాక్యం చెప్తాను. ఏం చెప్పినా ఫైనల్ సారాంశం ఒకటే, దేవుడు నీకు ఫేవర్గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు నీ పక్షానే ఉంటాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి. నీకు వ్యతిరేకంగా ఆయన ఉండడు. నీకు ఖచ్చితంగా జయం కలిగించడం ఆయన ఉద్దేశం. మన జయము ఆయన ఆశ. ఒక కీర్తనకారుడు, యేసన్న అనే కీర్తనకారుడు రాస్తాడు, జయమే నా ఆశ, అది ఏ జయమే నీ ఆశ, అది ఏ నా ఆశ. నా ఆశ నీ ఆశ, నేను జయం పొందుకోవడమే నీ ఆశ. దేవుని యొక్క ఆశ ఏంటంటే తన బిడ్డలు జయం పొందుకోవడం, తన బిడ్డలు స్వస్థత పొందుకోవడం, తన బిడ్డలు ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండడం. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆ స్థితిలో మనం కొనసాగాలి అంటే ఆయన మార్గంలో నడవాలి. అందుకే దేవుని మాట సెలవిస్తుంది, మనం నిలవాలి ఆయన మార్గంలో. ఆయన మార్గంలో మనం ఫైనల్ విజయాన్ని చూడాలి. అదే పందాలో ఇంకా మేలు కలిగించే మార్గం ఏంటో ఆయన దగ్గర అడిగి తెలుసుకోవాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. 4 మాటలు దేవుడు పదే పదే మనకు హెచ్చరిస్తున్నాడు. నీవు నిలబడు, నీవు చూడు, నీవు అడుగు, ఆ మార్గంలో నడు. ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ నీవు ఖచ్చితంగా ఆయన మార్గంలో పాటించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా నీకెన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వ్యాధి బాధలు ఉన్నా, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉన్నా, విజయం ఖచ్చితంగా నీదవుతుంది. నీవు కోరుకున్నది నీకు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అనగా నీ మనోవాంఛను ఆయన, నీ హృదయ వాంఛను ఆయన తృప్తిపరుస్తాడు, నెరవేరుస్తాడు. నీ ప్రయత్నములన్నిటినీ సఫలం చేస్తాడు. నీ కార్యములన్నిటినీ ఆయన విజయం దిశగా నడిపిస్తాడు. నీ హృదయాన్ని అనగా నీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇలాంటి తృప్తి, ఇలాంటి సంతృప్తి అది నిరంతరం నిలుచున్నది. నీవెల్లప్పుడు దేవుని స్తుతిస్తావు. దేవుని నామానికి వందనాలు. దేవుని మనందరం స్తోత్రం చెల్లిద్దాం. చివరిగా ఒక్కసారి ఈ మాట చదువుదాం. 47వ కీర్తన 1 నుంచి 4 వచనాలు త్వరగా. సర్వజనులారా
చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనులను మనకు లోబరచును, మన పాదముల కింద ప్రజలను అణగదొరుకును. తాను ప్రేమించిన యాకోబునకు అతిశయాస్పాదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని మాట ఎంత గొప్ప మాట అండి. మన కొరకు ఆయన మహోన్నతుడు, మన కొరకు ఆయన భయంకరుడు, మన కొరకే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మన జయం కొరకే ఆయన ఆరోహణమై ఉన్నాడు, ఆయన అధిరోహించి ఉన్నాడు. మన కొరకే ఆయన సమస్తము చేస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప దేవునికి దేవుని వాక్యం అంటుంది, చప్పట్లు కొట్టి జయధ్వనులతో ఆయనను కీర్తించి ఆయనను ప్రస్తుతించుడి. కనుక ఈరోజు దేవుడు మనకు మరొక గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తిరిగి త్రాగబోతూ ఉన్నాం. ఈ సమయంలో మనం